నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆ అవును. తర్వాత రోజు అంటే ఈ రోజు 4:41 నిమిషాలకు ఆయన సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు. మరి ఆ ముహూర్తానికున్న బలం ఏంటండి? నిజంగా చెప్పాలి అంటే నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అన్ని గ్రహాలు విశేషమైనటువంటి 3 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి. రవి, హ్మ్. బుధ, బృహస్పతి గ్రహాలు. మనం ఏ పూజ చేసినా కూడాను 11వ స్థానంలోకి అన్ని గ్రహాలు వచ్చేట్టుగా 11వ స్థానాన్ని అన్ని గ్రహాలు వీక్షించేట్టుగా ఉండాలి అని చెప్పి మన సంకల్పం చెప్పుకొని నవగ్రహాలకి ప్రార్థన చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం. అవునండి. అలాగే అసంకల్పితంగా నిన్నటి రోజున ముహూర్తం పెట్టినా ఏకాదశ స్థానంలోకి ఉండేటువంటి 3 గ్రహాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారి కూటమి ఏదైతే ఉందో వారందరికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగు చేసేటువంటి ముహూర్తం అనే చెప్తాం తప్పనిసరిగా. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి పరిస్థితి. అలాగే అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడాను ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, నాయకులు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తుకొని చూసే స్థాయిలో ఉండబోతుందని చెప్పడానికి నిన్నటి ముహూర్తమే మంచి చక్కటి ఉదాహరణ. అలాగే అవునండి. 4:40 చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్‌లో ప్రవేశం సచివాలయంలో. అవునండి. హ్మ్. ఇవాళ ముహూర్తం కూడా 4:40 వృశ్చిక లగ్నంతో చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టబోతున్నారు. నిజంగా హ్మ్. చాలా విశేషమైనటువంటి ముహూర్తం. నిన్న ముహూర్తం ఏకాదశ స్థానంలో 3 గ్రహాలు శుభవీక్షణ కలిగి ఉంటే, ఇవాళ వృశ్చిక లగ్నానికి సప్తమ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగం. ఏ నాయకులైనా మంచి పరిపాలన కావాలి, మంచి పరిపాలన చేయగలగాలి అంటే రవి బుధుల సహాయం వాళ్ళ కలయిక చాలా విశేషం. హ్మ్. అలాంటిది లగ్నాతు 7వ స్థానం అంటే సప్తమ స్థానంలో రవి బుధుల కలయిక, అందులోనూ వృషభ రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అయితే అలా ఎలాంటి ఫలితాలొచ్చే అవకాశం ఉందండి? తప్పనిసరిగా ఇక్కడ లగ్నాత్ సప్తమ స్థానంలో బృహస్పతి కూడా ఉన్నాడు. ఈ బృహస్పతి ఎలా అంటే ఎవరు ఇలాంటి ఎన్ని రకాల సమస్యలు సృష్టించినా వాటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ వివేకాన్ని, మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక గ్రహమే బృహస్పతి గ్రహం. చంద్రబాబు నాయుడు గారే చాలా తెలివిగల ఆయన. ఆయన గురించి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అవునండి. అందులోని పవనసుతుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. అవును. వీరిద్దరితో పాటు కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు తోడయ్యారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ప్రపంచాన్ని ఎలా అయితే సృష్టి, స్థితి, లయకారకులుగా మారుతున్నారో వీరు ఇప్పుడు ఈ ముగ్గురు కూటమి కూడాను కూడా కలిసి హ్మ్. వీరు ముగ్గురు కలిస్తే అదే పరిస్థితి అవుతోంది. ప్రపంచాన్ని, రాజ్యాన్ని ఏలటానికి సంసిద్ధంగా అన్నీ కావలసినటువంటి సలక్షణాలు అన్నీ మొత్తం ఒక చోట కూడుకుంటే ఒక జ్ఞానం, ఒక ధనం, ఒక శక్తి ముగ్గురు కలిశారు. త్రిశక్తులు మొత్తం ముగ్గురు కలిశారు. హ్మ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి వనరులు కానీ, ధనం కానీ, ఆర్థిక సహాయం కానీ, అలాగే అక్కడ కావలసినటువంటి వసతులు ఏవైతే ఉంటాయో రోడ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి కార్యాలయాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇలాంటివన్నిటికి కూడాను కావలసినటువంటి ధనం చక్కగా చేతికందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతోంది. ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు మనం వివాహం చేస్తాం. వివాహం అవునండి. చేసేటప్పుడు మంచి ముహూర్తం పెట్టుకొని చేస్తాం. దేనికి? దాని ప్రభావం ఈ దంపతుల మీద జీవితాంతకాలం ఉంటుంది కాబట్టి. హ్మ్. అలాగే ఏ ముహూర్తంలో అయితే ప్రమాణ స్వీకారం కానీ, లేదంటే ఆఫీస్‌లో అడుగుపెట్టి, సచివాలయంలో అడుగుపెట్టి కార్యదక్షత స్వీకరణ ఏదైతే ఉంటుందో, కార్యాన్ని చేయడానికి ఏదైతే సన్నద్ధమవుతున్నారో, దానికి కావాల్సినటువంటి ముహూర్త ప్రభావం కూడా వీళ్ళ పరిపాలన ఉన్నంత కాలం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే పరిపాలన ఉండడమే కాదు, భవిష్యత్తు కాలానికి కూడా కావలసినటువంటి ప్రణాళికలకి కావలసినటువంటి సకల కార్యాలు కూడాను సిద్ధింపజేయడానికి సానుకూలంగా ఉండేటువంటి మంచి ముహూర్తం. అందులోనూ ఇవాళ
వారు అడుగు పెడుతున్నటువంటి రాశి కూడా సింహ రాశిలో ఆయన అడుగు పెడుతున్నారు. నక్షత్రం పుబ్బా నక్షత్రం. నిన్న కూడా అంతే, మఖా నక్షత్రం సింహరాశి. రాసుల్లో రాజు ఎవరు అంటే సింహరాశి. సింహరాశి. అలాగే లగ్నం కూడా వృశ్చిక లగ్నం, కుజ లగ్నం. కుజుడు కూడాను వీళ్ళకి అంటే ఏవైతే ప్రమాదాలు ఇట్లాంటివి ఉంటాయో అవన్నీ కూడా అరికట్టడానికి కూడా సానుకూలంగా ఉండేటువంటి ముహూర్తం. అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్న వచ్చిన ధనాన్ని ఎంతవరకు ఎలా ఏ వసతులకి, ఏ వనరులకి, ఏ కార్యాలకి ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెడుతూ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావలసినటువంటి ఆర్థిక మూలధనం ఏదైతే ఉంటుందో దాన్ని కూడబెట్టడానికి కూడా సానుకూలంగా ఉండేటువంటి సుముహూర్తమే ఈ 4:40 ఉండేటువంటి పుబ్బా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశం అని చెప్పాలి. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.